100% అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా. పర్సనల్గా కూడా ఏదైనా ఉంటే అది చట్టపరిధికి లోబడి ఉంటే పర్సనల్గా కూడా ఎవరికైనా పలకడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి పర్సనల్గా ఎవరికైనా ఉపయోగపడాలంటే అది నా దగ్గర కుదరదు. ఇప్పటికే మీకు అవగాహన వచ్చి ఉండొచ్చు. నేను నియమిస్తున్న అధికారులను కానీ నేను తీసుకుంటున్న నిర్ణయాలను కానీ ఇంతవరకు నేను అధికారులు ఎవరికైతే అవకాశం వచ్చిందో ఎవ్వరూ నన్ను కలవలేదు, నన్ను అడగలేదు, అంత ధైర్యం ఎవరు చేయలేదు. నేనే కష్టపడే అధికారులు, రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగపడే అధికారులు, ట్రాన్స్పరెంట్గా పరిపాలన అందిస్తారు, డీవేట్ వయలేట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారు అనుకున్న వాళ్ళందరికీ నాకున్న అవగాహన మేరకు, అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోవచ్చు, ఒక పోస్ట్ ఉంటే 10 మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికో ఒకరికే ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి. క్రడాయి కూడా నేను చెప్పేది ఒకటి, ఈ నగరం మనది. ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే. నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు, హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు, ఢిల్లీకి పోతే ఇండియా గేట్, ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్టువే కదా. సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే. ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను. నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమైనా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. సో నాకు అవగాహన లేదని అనుకోకండి. నిర్ణయాలు చేసే ముందు ఆచితూచి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం. తొందరలో మీకు కావాల్సిన పనులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేషీ అధికారులు అందుబాటులో ఉంటారు. నేను అప్పుడు అమాసకో పుణ్యానికో కనిపించటోని కాదు, ప్రతిరోజు కనిపిస్తా, ప్రతిరోజు కలుస్తా. కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను. అట్లీస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. సో ఎవరికైనా ఒక అంటే ఏమంటారు, ఒక అడ్రస్ ఉండాలి, అత్తపత్త క్యా అంటారు కదా. అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి